ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాల శుభాలు తెలియపరుస్తున్నానండి. మలాకి 3వ అధ్యాయం 7వ వచనం. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనము దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేసేటువంటి బిడలుగా ఉండాలండి. ఈ లోకంలో మనకు సమస్య కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు మనం మనుషుల తట్టు తిరుగుతున్నాం. ఆ మనిషి నాకు సహాయం చేస్తాడేమో, లేదా ఈమె నాకు సహాయం చేస్తాడేమో అని మనం మనుషుల తట్టు తిరిగి మన టయాన్ని మనం వేస్ట్ చేసుకుంటున్నామండి. ఒక్కొక్కసారి వాళ్ళు తిరిగి ఒక్కొక్కసారి మనకు సహాయం పడ్డా కూడా అన్ని సమయాల్లో ఆ మనుషుడు మనకి సహాయం చేసేదానికి అవకాశం ఉండదండి. మనము ఈ లోకంలో దేవుని దగ్గరికి వచ్చేటువంటి బిడలుగా ఉండాలి. దేవుడైతే మనకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు, నిత్య జీవం ఇస్తాడు. అదే విధంగా మన ప్రతి ఒక్క సమస్య దేవుడికి తెలుసు కాబట్టి మనము దేవుని తట్టు తిరిగి మనం ప్రార్థన చేయాలి, ఉపవాసాలు ఉండాలి. దేవా, నా సమస్య ఇది ఉంది, నా బాధ ఇది ఉంది, ఈ లోకంలో మనుషులందరూ నాకు వ్యతిరేకంగా అయ్యారు, ఇదైనా మీ చిత్తానుసారంగానే నేను ప్రతి ఒక్కటి నేర్చుకునేదానికి సహాయం చేయండి. నేను శ్రమల గుండంగా నేను వెళ్తున్నాను, ఇబ్బందులు నాకున్నాయి, అయినా కూడా నేను మీ తట్టు తిరుగుతున్నానయ్యా, మీరు నాకు సహాయం చేయండి. మన దేవుడికి ప్రార్థన చేసే బిడలుగా ఉండాలండి. ఈ లోకంలో మనం మనుషుల తట్టు తిరుగుతున్నాం, అది చాలా తప్పుగా మనము చూసుకోవాలండి. ఏమంటే దేవుడు జీవం కలిగిన దేవుడు, మన దేవుడికి అసాధ్యమైంది ఏమి లేదండి. అయితే మనుషుల్ని ఎందుకు ఆశ్రయిస్తున్నామంటే మనుషుడు కంటికి కనబడుతూ ఉంటాడు, ఒక ఊరిలో ఉంటాడు, ఒక ఇంట్లో ఉంటాడు. దేవుడైతే కంటికి కనబడ్డు కాబట్టి దేవుడు ఉన్నాడా లేదా అని అల్ప విశ్వాసంతో దేవుడి దగ్గరికి రారండి. దేవుడు లేకుంటే ఈ లోకం అనేది సృష్టింపబడదు. భూమిని శూన్యంలో వేలాడదీసిన దేవుడు అంటే మన యేసుక్రీస్తు వారు. మనం ఎప్పుడైతే పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో ప్రార్థన చేస్తూ ఉంటామో దేవుడు ఆత్మనేత్రాలు తెరిచి తన్ను తాను కనపరుచుకుంటాడండి. మనము దేవుని స్వరాన్ని వినేటువంటి బిడలుగా ఉండాలి. మనము సేవించేది జీవం కలిగిన దేవుడు, మాట్లాడేటువంటి దేవుడు, అవునంటే అవును, కాదంటే కాదని గట్టిగా చెప్పేటువంటి దేవుడు, అబద్ధం ఆడ జాలని దేవుడితోనండి మనము ఆయన బిడ్డలుగా మనం పిలువబడుతున్నాం. ఇంత గొప్ప దేవుడి తట్టు మనం తిరగాలి. కానీ ఈ లోకం తట్టు తిరిగినా, ఈ లోకం స్థలాల తట్టు తిరిగినా, లేదా ఈ లోకపు ఇళ్ళ తట్టు, కాళ్ళు తట్టు, బైకుల వైపు, ఫోన్ల వైపు తిరిగి అవి ఉంటే చాలని మనం అనుకోకుండా మనము పరలోకం వైపు తిరగాలి, దేవుని వైపు తిరగాలి. ఈ లోకంలో ప్రతి ఒక్క పాపం మనం ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. దేవుడి తట్టు తిరిగితే ఆయన మన తట్టు తిరిగదని సిద్ధంగా ఉన్నాడండి. దేవుడు మన తట్టు తిరిగితే ఏమవుతుందంటే ఈ లోకమంతా మనకు వ్యతిరేకంగా అయినా, ఈ లోకమంతా ఒకటిగా ఈ మనుషులందరూ మన మీదకి యుద్ధానికి వచ్చినా కూడా దేవుడు మనల్ని కాపాడేటువంటి దేవుడు అండి. అగ్ని వాసన కూడా తగలకుండా, మన ఇంటికి ఏ హాని జరగకుండా మనల్ని కాపాడేటువంటి దేవుడు అండి యేసుక్రీస్తు వారు. ఇంత గొప్ప దేవుని సేవిస్తున్నాం. అయితే ఇప్పుడు మనం చూసుకున్నప్పుడు అనేక దేవుని సేవకుల్ని కొడుతూ ఉన్నారు, అనేక మంది దేవుని సేవకుల్ని ఇబ్బంది పెడుతూ, తిడుతూ కొంతమందిని చంపేస్తున్నారు. అంటే వాళ్ళు దేవుని తట్టు తిరగలేదని కాదు, కానీ దేవుడు కొన్ని అనుమతిస్తాడండి. ఏమంటే మనము మాట వినాలి కాబట్టి, ఆ సేవకుడు విశ్వాసం పరిమాణం ఎంత ఉందని మనము చూసి మనం నేర్చుకొని మనం సిగ్గుపడాలని కొన్ని సేవకులకి అవమానం జరిగేదానికి దేవుడు అవకాశం ఇస్తాడు. కొంతమంది దేవుని సేవకులు హతసాక్షులు అయ్యేదానికి కూడా దేవుడు అవకాశం ఇస్తాడు. ఏమంటే బైబిల్లో ఉంది, హతసాక్షులు అవుతారని కూడా బైబిల్లో ఉంది. దేవుని శిష్యులు కూడా హతసాక్షులు అయిపోయారండి. ఆయనతో నడిచిన శిష్యులు దేవుడు అనుకుంటే కాపాడొచ్చు, అదేవిధంగా వాళ్ళు జీవించే ఆయుష్ కాలం వాళ్ళు ఉండి చనిపోవచ్చు. అలా కాకుండా మధ్యలోనే దేవుని సువార్త చెప్తుంటేనే అన్యులు వచ్చి వాళ్ళ ప్రాణాలు తీసివేశారు. వాళ్ళు దేవుని తట్టు తిరగలేదంటే దేవుని తట్టు తిరిగేది కాదు, కానీ దేవుళ్ళో ఉన్నారండి. దేవుడు వాళ్ళల్లో ఉన్నాడు, వాళ్ళు దేవునిలో ఉన్నారు. అయినా కూడా ఇలాంటి అవకాశాలు ఎందుకు ఉంటాయంటే మనము నేర్చుకునేదానికి, మనము మార్చుకునేదానికి. ప్రతిరోజు మనం నేర్చుకోవాలి ఏదో ఒకటి. మనము మనుషులం కాబట్టి ప్రతిరోజు పాపాలు అనేటివి మనం చేస్తుంటాం. చూపుల ద్వారా పాపం చేయొచ్చు, నడక ద్వారా పాపం చేయొచ్చు, మాటల ద్వారా పాపం చేయొచ్చు, మనం చేసే క్రియల ద్వారా పాపం చేయొచ్చు. మనకు తెలియదు అది పాపం అని. మనము రియలైజ్ అయ్యేటప్పటికి చాలా ఎక్కువైపోతుంది.
కాబట్టి మనము దేవుడికి ప్రార్థన చేయాలయ్యా, నా పాపాన్ని నాకు చూపించండి అయ్యా. మేము మనుషులం కాబట్టి ఏదో ఒక రకమైన పాపం చేస్తూ ఉండొచ్చు, అవి చూపించను, నేను ఒప్పుకొని విడిచిపెట్టి ఆ పాపంలోకి వెళ్ళకుండా నీ శక్తిని నాకు వరంగా ప్రసాదించండి అని మనం ఎప్పుడైతే దేవుడికి ప్రార్థన చేస్తామో దేవుడు ఆయన ఆమెనైనా ముద్ర వేసి మనకు విడుదల దయచేసేటువంటి దేవుడు అండి మన యేసు క్రీస్తు వారు. మనం ఈ లోకంలో దేవుని తట్టు తిరిగేటువంటి బిడలుగా ఉండాలి, దేవుడి దగ్గరికి వెళ్ళి మోకాలు వేసేటువంటి బిడలుగా ఉండాలి. మనం చేతులు పైకెత్తి ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే, అయితే పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో ప్రార్థన చేస్తుంటే దేవుడు మన ప్రతి ఒక్క ప్రార్థనని ఆలకిస్తారండి. ప్రతి ఒక్క ప్రార్థనకి ఆమెన్ అని ముద్ర వేసి జవాబు మనకి భూలోకానికి పంపిస్తాడు. అయితే మనం ఆ జవాబును పొందుకొని దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మనము కూడా అవసరానికి మనకు సమస్య కలిగితే ప్రార్థన చేయడం, సమస్య తీరిన తర్వాత దేవుడికి దూరం అయిపోవడం, ఇలాంటి తప్పు పనులు చేయకుండా మనం ఈ లోకపు పరుగు ప్రయాణంలో ఉన్న మన పరుగుని కడముట్టించినట్లుగా మనం దేవుని తట్టు తిరిగితే దేవుడు మన తట్టు తిరుగుతాడు. కాబట్టి మనం దేవుని బిడలగా మనం కొనసాగునట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మేము మీ తట్టు తిరిగేదానికి యేసే సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవడమ్మానికి లోనైపోయి సాతాను చూపించి అట్రాక్షన్కి లోనైపోయా మనుషులందరయ్యా సాతాను తట్టు తిరుగుతూ ఉన్నారయ్యా. మనుషులు మీ వైపు తిరిగేదానికి సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. ప్రతి ఒక్క దుష్ట శక్తిని, అపవాద, అంధకార, రోత, చెత్త శక్తిని నిర్మూలన చేయమని అడుగుచున్నాం. వైట్ మ్యాజిక్, బ్లాక్ మ్యాజిక్ అని చేతబల శక్తిని తొక్కివేయమని అడుగుచున్నామయ్యా. ఎస్ఏ మీ శక్తి ముందు ఈ లోకంలో ఏది కూడా నిలవలేదయ్యా. అవన్నీ దురాత్మ శక్తులయ్యా. ఎస్ఏ ఎప్పటికైనా వెలుగే నిలుస్తుందయ్యా, ఎప్పటికైనా సత్యమే నిలుస్తుందయ్యా. అబద్ధం కావచ్చు, మోసం కావచ్చు, చీకటి కావచ్చు, ఎప్పటికైనా పారిపోవాల్సిందే. ఒకసారి సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. మేము మీ తట్టు తిరిగేదానికి సహాయం చేయండి అయ్యా. మేము కన్నీళ్లు విడిచి మీ పాదాలు పట్టుకొని మీ పాదాలు వదలకుండా ప్రార్థన చేస్తే యేసయ్య మాకు ఖచ్చితంగా కార్యాలు జరుగుతాయి. బైబుల్ అనేక మంది భక్తులయ్యా యేసయ్య మీ పాదాల దగ్గరికి వచ్చారు. హిజ్కియా రాజు ప్రాణాలు పోతాయని అల్ప విశ్వాసం లేదు, కానీ నా దేవుడు ప్రాణం ఇవ్వగలుగుతాడని ప్రార్థన చేసినప్పుడు ఆయన విశ్వాసాన్ని బట్టి ఆయన 15 సంవత్సరాలు పెంచారయ్యా. అనేక మందిని కాపాడారు. వాళ్ళ విశ్వాసాన్ని బట్టి వాళ్ళు స్వస్థపరచబడ్డారు. అదేవిధంగా పరుపెత్తుకొని నడిచారు. ఇవన్నీ మీ చిత్తానుసారంగానే జరిగాయి. కాపాడమని అడుగుచున్నాం. మీరు కానీ మా తట్టు తిరిగి మా పక్షానుంటే మాకు విరోధి ఎవరయ్యా? మాకు ఏ విరోధి ఉండడు. యేసయ్య విరోధులందరూ కలిసి కట్టుకు మమ్మల్ని అటాక్ చేయడానికి వచ్చినా కూడానయ్యా యేసయ్య వాళ్ళ మీద మేము జయం పొందుకుంటాం. ఏమంటే మీ శక్తి, మీ ప్రభావం మాకుంటుంది. మీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ప్రతి ఒక్క యవనస్తుడు, ప్రతి ఒక్క యవనస్తురాలు మీ తట్టు తిరిగేదాన్ని సహాయం చేయండి. అప్పుడు మీరు వాళ్ళ తట్టు తిరుగుతారు. సహాయం చేయండి అయ్యా. యవన వయసులో కాడి మోయట నన్ను మీద మోపిన వాడు యెహోవా, మీ కాడి మోసే మంచి మనసును దయచేయమని సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్య వింటున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తరుచున్నాను నా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఎ గ్రేట్ డే.